యేసు నామములో తండ్రి ప్రభువా, ఎన్ని రోజులకు మీ ముందరికి వచ్చిన దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా దేవుని నామంలో క్షేమంగా ఉండాలని ఆ పరమ తండ్రిని అడిగి వేడుకుంటున్నాను. మీకందరికీ దేవుని నామాన్ని బట్టి మీకందరికీ వందనాలు. దేవుడు అందరిని మిమ్మల్ని చల్లగా అందరినీ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. నేను మామూలు మనిషినే, నా దగ్గర ఏదీ లేదు. దేవుడు గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. అందుకే నేను అందరితోటి నేను ఈ ఫోన్లో మాట్లాడగలుగుతున్నా. నాకు ఈ మాట్లాడేటందుకు కూడా నాకు అంతకుముందు నాకు తెలియకపోయేది. దేవుడే నన్ను మాట్లాడమని ప్రేరేపణ కలుగచేసిండు. నువ్వు అన్య కుటుంబంలోకి వెళ్ళి వచ్చినావు. ఎన్నో కష్టాలు, పుట్టిన కాంచి కష్టాలు, నష్టాలు, జీవితం అంతా కన్నీళ్లతోటి గడిపినావు. నీ లెక్క బాధపడేటోళ్ళు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాలి నీ బాధ. వాళ్ళు దేవుని వైపు చూడాలి. దేవుడు అసలు దేవుడు ఎవరో, అసలు దేవుడు ఎవరు రక్షించుతాడో, మన బాధల నుంచి బయటేస్తాడో అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అప్పటి నుండి నేను ఫోన్లో మాట్లాడగలుగుతున్నా. అంతకుముందు నాకు తెలియదు. అంతకుముందు నేనేం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. దేవుడే నాకు ప్రేరేపణ కలుగచేసిండు. నీ సాక్ష్యం అందరు వినాలి. నువ్వెన్నో కష్టాలు నష్టాలు రుచి చూసినావు. నీ జీవితం అంతా కష్టాలే. నువ్వేనాడు ఎవ్వరు నిన్ను దగ్గర తీసుకోలే, ఎవ్వరు నిన్ను పాపమండలే. ఎంతో మంది ఉన్నారు నీ రక్త సంబంధికులు, కానీ ఎవ్వరు నిన్ను దగ్గర తీసుకోలే. ఒకే ఒక మా మరదలు, అది నా కష్టాలలో ఉన్నప్పుడు నన్ను కొంచెం ఆదరించింది. అంతే తప్ప ఎవ్వరు నన్ను దగ్గర తీసుకోలే. నా కొడుకును నన్ను అనాథగా ఇడిచిపెట్టిళ్ళు. ఇప్పుడు కాదు, 35 ఏళ్ళ కానించి నన్ను అనాథగా ఇడిచిపెట్టిళ్ళు. అనాథగానే బతికిన. ఎన్నో కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, నిందలు పడ్డా, ఎంతో మంది తోటి మాటలు, అనరాని మాటలు పడ్డా, కన్నీళ్లు మింగుకుంటా, కష్టాలు ఎల్లబోసుకుంటా. నా కొడుకు బాగలేకుంటే అసలైన దేవుణ్ణి నేను తెలుసుకున్నా, ఆయనను వెంబడిస్తున్నా. దేవుడు నన్ను ఇయ్యాల సజీవ లెక్కలున్నాడంటే కేవలం దేవుని కృప. యేసయ్య కృప వలనే నేను జీవించున్నా. యేసయ్య కృప వలనే నేనందరికీ నేనేందో తెలియజెప్పేటందుకు నాకు ఈ దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. అందుకే మీ ముందట ఉండి నిలబడి మాట్లాడుతున్నా. ఎంతో మంది నన్ను దూషించుతుండొచ్చు, అయినా బాధ లేదు. దేవుణ్ణే దూషించిళ్ళు. ఆయన వెంబడించినోళ్ళే, ఆయన మాటలు ఇన్నోళ్ళే, ఆయన బోధన విన్నోళ్ళే ఆయనను దూషించిళ్ళు. నేనెంతటి దాన్ని. ఆయన ఎంతో పరము నిడిచి భువికొచ్చిన దేవుడు. ఆయన మహిమను విడిచిండు. మామూలు మనిషిగా బతికిండు. మన మధ్యలో నివాసం ఉన్నాడు. ఆయన కష్టాలు పడ్డాడు, పేదరికం అనుభవించిండు, వడ్ల పని చేసిండు దేవుడు. నేను బైబుల్ చదువుతున్నా, నా కొడుకు నేను బైబుల్ చదువుతున్నా. అట్లా నేను తెలుసుకోగలుగుతున్నా దేవుడు ఎంత గొప్ప దేవుడో. మీరు విగ్రహాలను పూజిస్తే ఏం పొందుతుల్లో అది నాకు తెలియదు, కానీ నేనేమి పొందుకోలే. అన్నీ నష్టపడ్డా. విగ్రహాలను పూజించితే చేతబడోళ్ళు విచ్చలవిడిగా చేతబడులు చేస్తారు. వాళ్ళ ముందట కొంచెం ఎదుగుతే చాలు, వాళ్ళు అరికాలు కిందేసి నలుగా తొక్కుతారు. యేసుప్రభు అట్లా కాదు. మన దేవుని నమ్ముకున్నాం అనుకో, ప్రార్థన చేసుకుంటే పొద్దు మాపు ప్రార్థనలోనే మాట్లాడతాడు దేవుడు. ఆయన మెల్లటి స్వరం ఇనసొంపు చేస్తాడు. మనకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు, చక్కటి ఆరోగ్యం ఇస్తాడు. అందుకే మీరందరు తెలుసుకోవాలి. అది నా బాధ. అంతే. నాకు ఏదో కిరీటం పెడతారు, నేను అందరికీ కనబడాలని గొప్ప కాదు. నన్ను ఎవ్వరు దూషించినా ఏం పర్వాలేదు, ఎవ్వరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. అది నాకు మేలే. నాకు ఎంత తిడతారో నాకు అంత మంచే జరుగుతుంది. దేవుడే అన్ని తిట్లబడ్డాడు, మళ్ళా 3 రోజులకు పునరుద్ధానుడై లేచిన దేవుడు. నేనెంతటి దాన్ని ఆయన ముందట.
ఆయన కృప ముందట నేను ఏముంది నాలో? ఇది మట్టి దేహం, మట్టిలో కలిసిపోవాలి. కానీ ఆత్మకు సావు లేదు. ఆత్మ పరలోకం చేరుతుంది, దేవుని సన్నిధానం చేరుతుంది. దేవునికి ఇష్టం వచ్చినట్టు మనం బతకాలి. మనకి ఇష్టం వచ్చిన విచ్చలవిడి బతుకుతే దాంట్లో ఏమీ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అంత వ్యర్థమైన బతికే ఉంటుంది అందులో. దేవునికి ఇష్టం వచ్చినట్టు మనం బతికినామనుకో, మన కుటుంబం దీవించబడుతుంది, మన వంశం దీవించబడుతుంది, మన కడుపులో పుట్టిన సంతానం దీవించబడుతుంది. అంత గొప్ప దేవుణ్ణి నేను వెంబడిస్తున్నా. మీరు కూడా వెంబడియాలని అది నా కోరిక, నా చిరు ప్రయత్నం. అంతమే చిరు ప్రయత్నం చేస్తున్నా. నా ప్రయత్నంలో ఒక్కరు దేవుణ్ణి ఎన్ని రోజులు నేను మాట్లాడిన మాటలు, నా దేవుని వైపు ఒక్కరు తిరిగినా నాకు ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు, ఆత్మ రక్షించబడ్డదని నేను సంతోషిస్తా. ఒక్క ఆత్మ పరలోకం చేరుతుంది, నా వలన పరలోకం చేరుతుంది అని దేవుని ముందట నేను సంతోషంగా నిలబడగలుగుతా. అంతేనా తప్ప నా కోసం ఏమీ లేదు. దేవుడు నన్ను ఎంతగానో దీవించుతుండు, ఆశీర్వదించుతుండు. నా కొడుకు పెళ్లి కావాలి, అదే నా బాధ. ఎవరైనా ప్రేమ గల్లోళ్ళు నా బాధను అర్థం చేసుకున్నోళ్ళు అయితే నా కొడుకు కోసం ప్రార్థన చేయండి. అంతే. దేవుడు తెలుసుకోండి, దేవుణ్ణి వెంబడించండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరు మీ కుటుంబంతో సహా మీరు తెలుసుకోండి. బాధలను వెంబడించే కష్టాలు, బాధలు అన్నీ తీసివేస్తాడు. తరతరాల నుంచి వచ్చే పాపాలన్నీ కొట్టివేస్తాడు, శాపాలన్నీ కొట్టివేస్తాడు. దేవుడు ఎంతో మన మనసులుండి దేవుడు ఎంతో అద్భుతంగా నడిపిస్తాడు. దేవుడు మహా గొప్ప దేవుడు. విగ్రహాలు ఏమి చెయ్యవు. మతం మార అవసరం లేదు. నన్ను అన్నారు నువ్వు మతం మారినవని. నేను మతాన్ని మారలే, దేవుని తెలుసుకున్నా. అసలైన దేవుడు ఎవరు అని నేను తెలుసుకున్నా. నా మతం మార్చుకోలే, దేవుడు నా మనసును మార్చిండు. నాలో ఉన్న పాప రోత బతుకునంత తీసివేసిండు. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నేను బతికేటట్టు ఆయన కృప నాకు తోడుంచిండు. నేను చేసే కష్టార్థం దీవించుతుండు, ఎంతగానో ఆశీర్వదించుతుండు. నేను కిరాయి కట్టుకోగలుగుతున్నా. నా కొడుకు నేను సంపూర్ణంగా ఆ దేవునిలో వెదగగలుగుతున్నాం. అంతే. నేనేదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించుల్లి, దేవుని నామంలో నన్ను క్షమించుల్లి. దేవుని వెంబడించుల్లి, దేవుని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు నా వీడియో ఇన్నోళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.